ప్రపంచంలో ఎక్కడైనా ఎన్నికలంటే గెలుపోటముల ఉత్కంఠ ఉంటుంది. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ఫలితం ముందే ఖరారైపోతుంది. అక్కడ ఓటు వేయటం అంటే ప్రజాస్వామ్యం కాదు, నియంత పట్ల విధేయత చాటుకోవటం. తాజాగా జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన పట్టు నిరూపించుకున్నారు. ఏకంగా 100% దగ్గరగా ఓట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు. అసలు ఈ ఎన్నికల వెనుక ఉన్న కిమ్ వ్యూహం ఏంటి? కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ ద్వారా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు చూద్దాం. ఉత్తర కొరియాలో ఎన్నికల ప్రహసనం ముగిసింది. ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్ తనదైన శైలిలో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. మార్చి 15న జరిగిన ఎన్నికల్లో కిమ్ సారథ్యంలోని వర్కర్స్ ఆఫ్ కొరియా దాని మిత్రపక్షాలు అన్ని సీట్లను గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఏకంగా 99.93% ఓట్లు కిమ్ పక్షానికి రావడం గమనార్హం. కేవలం 0.07% మంది మాత్రమే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేశారు. వాస్తవానికి అక్కడ ఓటర్లకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ అతి తక్కువ శాతాన్ని కిమ్ అనుమతించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 99.99% పోలింగ్ నమోదైంది. అంటే ఓటు వేయగలిగే ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి కిమ్ పట్ల తమ విధేయతను చాటుకున్నారన్నమాట. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి మొత్తం 687 మంది ప్రతినిధులు ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ దేశ అధ్యక్షుడిగా సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ దీనిపై త్వరలోని అధికారికంగా ఒక ప్రకటన చేయనుంది. ఫిబ్రవరిలో జరిగిన పార్టీ సమావేశం తీర్మానాల ప్రకారం కొత్త రాజ్యాంగ సవరణలకు కిమ్ సిద్ధమవుతున్నారు. ఇందులో అత్యంత కీలకమైన అంశం దక్షిణ కొరియాతో సంబంధాలు. ఇప్పటి వరకు దక్షిణ కొరియాను కేవలం వేరుపడ్డ సోదర దేశంగా చూసిన ఉత్తర కొరియా ఇక నుంచి దాన్ని తమ ప్రధాన శత్రు దేశంగా ప్రకటించాలని యోచిస్తోంది. దీనికి చట్టపరమైన ఆమోదాన్ని కల్పించేలా రాజ్యాంగంలో మార్పులు చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ పత్రాల్లో ఈ మార్పులు చేసిన కిమ్ ఇప్పుడు అసెంబ్లీ ద్వారా వాటిని ఖరారు చేయనున్నారు. ఇన్నాళ్లు 2 కొరియాల విలీనం గురించి మాట్లాడిన ఆ దేశం ఇక నుంచి దూరం పెంచుకోవాలని చూస్తోంది. ఈ నిర్ణయం ఆసియా ఖండంలో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది. కిమ్ చేసే ఈ అధికారిక ప్రకటన కోసం పొరుగు దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అంతర్జాతీయ సంబంధాల్లో ఉత్తర కొరియా ఇక నుంచి మరింత కఠినంగా వ్యవహరించబోతోందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. ఉత్తర కొరియాలో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీని పేరుకే జాతీయ సభ అంటారు, కానీ నిజానికి అది కిమ్ చేతిలో ఒక రబ్బరు స్టాంపు మాత్రమే. దేశానికి సంబంధించిన అన్ని చట్టాలను రూపొందించే అధికారం దీనికి ఉన్నప్పటికీ అవన్నీ కిమ్ ఆదేశాల మేరకే జరుగుతాయి. వర్కర్స్ పార్టీ సిద్ధాంతాలను చట్టబద్ధం చేయడమే ఈ సభ ప్రధాన విధి. కిమ్ ఆలోచనలు అద్దం పట్టేలా ఇక్కడ తీర్మానాలు జరుగుతాయి. సభ్యులకు చర్చించే అవకాశం ఉండదు. కేవలం కిమ్ చెప్పిన దానికి తల ఊపడం, చప్పట్లు కొట్టడం మాత్రమే వారి పని. ఈ సభ సమావేశమైన ప్రతిసారి కిమ్ తన పీఠాన్ని మరింత పటిష్టం చేసుకునే నిర్ణయాలనే తీసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకత్వ నిర్ణయాలను దేశ చట్టాలుగా మార్చడంలో అసెంబ్లీ కీలక పాత్ర పోషిస్తుంది. కిమ్ చెప్పిందే వేదంగా సాగే ఈ రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్య విలువలకు తావులేదు. ప్రపంచ దేశాల ముందు ఒక వ్యవస్థ ఉన్నట్లు భ్రమ కలిగించడానికే కిమ్ తరచూ ఈ సభను సమావేశపరుస్తూ ఉంటారు. ఈసారి ఎన్నికల్లో కిమ్ ఒక వింత వ్యూహాన్ని అమలు చేశారు. పాతవారిని పక్కన పెట్టి ఏకంగా 70% కొత్త ముఖాలను అసెంబ్లీకి పంపారు. తన అధికారానికి ఎవరూ అడ్డు రాకుండా, బలమైన నాయకులు తయారు కాకుండా ఉండడానికి కిమ్ ఇంతటి మార్పులు చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రతినిధులను మారుస్తూ ఉండడం వల్ల వారు తనపై తిరుగుబాటు చేసే అవకాశం ఉండదని కిమ్ ఆలోచన. కొత్తగా ఎన్నికైన వారిలో కిమ్ సోదరి కిమ్ యో జాంగ్, విదేశాంగ మంత్రి చోయి సన్ హుయి కూడా ఉన్నారు. వీరితో పాటు కిమ్కు అత్యంత సన్నిహితుడైన జో యోంగ్ వన్కు కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. పాతతరం నాయకుల కంటే తన మాట వినే కొత్త వారికి కిమ్ ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికైన వారిలో కార్మికులు, రైతులు ఉన్నారని అక్కడి మీడియా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ అసలు నిజమేంటంటే వీరంతా కిమ్ విధేయులే. తన పదవీకాలం ఆరంభం నుంచి కిమ్ ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. సభ్యులను మారుస్తూ ఉండడం వల్ల సభలో తన ఆధిపత్యం నిరంతరం కొనసాగుతుందని ఆయన నమ్మకం.
ఈ మార్పుల ద్వారా కిమ్ తన చుట్టూ ఒక బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నూతన అసెంబ్లీ తొలి సమావేశం మరికొన్ని రోజుల్లోనే జరగబోతోంది. ఈ సమావేశంలో కిమ్ను మళ్లీ సుప్రీం లీడర్గా, దేశ వ్యవహారాల కమిషన్ చీఫ్గా ఎన్నుకోవడం దాదాపు ఖాయం. అమెరికాకు వ్యతిరేకంగా తన పాత విధానాలనే కిమ్ జోంగ్ కొనసాగించబోతున్నారు. ఇదే సమయంలో ఇరాన్ వంటి మిత్రదేశాలకు అనుకూలంగా వ్యవహరించేలా గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు. నియంత చెప్పిందే వేదంగా సాగే ఈ దేశంలో ప్రజల బతుకులు మాత్రం ఆ ముళ్లకంచె మధ్యనే నలిగిపోతున్నాయి.